ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ ఏంటంటే చాలా మంది భార్య బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటండి యానివర్సరీ రోజు బాధితులు అని అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడడం మీకే అర్థం అవుద్ది. ఏమండి ఓపిక లేదే. ఏమండి ఓపిక లేదంటున్నానే. ఏమండి ఈ రోజు నా బట్టలు వదిలేను, నా వల్ల కాదే. ఏడిదంతా బట్టలకా చూడు ఆ పక్కింటి వాళ్ళ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైంది బాసు? మామిడి వంటని ప్రతిరోజు నేను ఈ రోజు పొగలేదు. సరే ఈ రోజు పొగుడతాం కదా వంట, తర్వాత తెలిసింది ఆ రోజు ఉండేది మామిడి కాదు మా పక్కింటి ఆవిడ అని. అంటే కూర కావాలంటే అప్పిస్తానండి. ఎందుకు మీ ఆవిడ ఎందుకు కొడుతున్నారు? కూర ఇచ్చిన తనే కదా. ఏరా నేను చేసే వంట బాలేదా? నువ్వు చెప్పిన అన్ని ఇష్టమైన డిషెస్ పెట్టున్నా కదా. ఏంటి అన్ని పెట్టిన డిషెస్ పెట్టాము? ఏం చేసింది తెలుసా అండి? నేను పుల్ల కూర అడిగాను, చీపురు పనులు అందులో వేసి అది కూరగా ఉంది పెట్టింది. దిగట్లేదండి. ఎక్కడెక్కడ దిగుంటాయి పాపం. అక్కడ కూడా దిగట్లేదు. మనం పెళ్ళయ్యాం కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నాం. ఆ బ్యాచిలర్ కుర్రోడు ఏం చేస్తున్నాడు? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. ఒక ముద్దే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవన్నీ పెళ్లి తర్వాత అని చెప్పాను కదా. అమ్మో అమ్మో కాదురా, నిజంగా ముద్దరగండి సీరియస్ కొట్టింది. పండు తలపెడ చేసి ఉంటాను. కాదు వచ్చేటప్పుడే అడుగుతున్నాడు. సరే సరే నాకు పెళ్ళికి పిలుస్తారు అప్పుడు వద్దు కానీ. ఏంటి సార్ ఒక ముద్దమ్మంటే ఎవరు అసలు? ఏ ఇచ్చిందిగా ఇంకోసారి కావాలా? నా వల్ల కాదు. ఇక్కడ విల్ గో టు బ్యాంకాక్ అండ్ ఎంజాయ్. అరే బబ్లు, బ్యాంకాక్ వెళ్తారో ఎక్కడికి వెళ్తారో? ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఇంటికే రావాలిగా. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఉంటాయిగా అన్నీ ఉంటాయి. ఏంటనియా అలలు అలా పొంగిపోతున్నాయి. ఏమనుకున్నావేంటి? ఇక్కడ మగాళ్ళు సముద్రం అలలు అన్ని పొంగుతూనే ఉంటాయి. ఒక విషయం చెప్తాను, పచ్చిగా ఉండేది ఆకు. మగాళ్ళు పచ్చగా ఉండాలంటే వెళ్ళాలి బ్యాంకాక్. నాకు కూడా వచ్చింది. రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంక్ కి, రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంకాక్ కి. నేను ఒకటి వేస్తాను. ఏం వేస్తావు? ఇప్పుడు వేసింది చాలు. అరే ఏం మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడండి, తర్వాత నేను చాలా బిజీ అయిపోతా. అన్నీ మంచి స్పీడ్ మీద ఉన్నారా? ఇప్పటిదాకా స్పీడ్ అంటే 4G, ఇకపైన స్పీడ్ అంటే బ్రహ్మాజీ. పడవమైన సముద్రం దగ్గరికి వెళ్ళేది ఎందుకు? చేపల కోసం. అదే ఫ్లైట్ వేసుకొని బ్యాంకాక్ వస్తే పాపల కోసం. మరి పాపలేరనియా? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు బ్యాంకాక్? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఎన్నిసార్లు వేస్తారమ్మా? పడుకోరా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీ భాగవతం ఏంటో చూద్దామని వచ్చాం. ఇక్కడే ఉంటాం, చూస్తా ఉంటాం. రండక్క. అనియా నాకు బుర్ర పిచ్చేకపోతుంది, ముందేసేద్దాం. ఓకే డన్. అనియా నాకు డౌట్, ఎందుకని బీర్ ఎప్పుడు పొంగుతూ ఉంటది? ఒకళ్ళకి ఆనందం వేస్తుందని పొంగుతూ ఉంటది. మగాళ్ళు ఎందుకని మంది వేసేటప్పుడు గ్లాస్ ఎలా ఉంచుతారు? పిల్లని ఎలా వంచలేం కదా. ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పాడంటే ఎన్ని ఉంచుంటాడు అన్న. అవును, మందు తాగి ఏం చేయాలి తెలుసు కదా? తెలుసు. కక్కియాలి. ఫోన్ చేయరా. హలో, వచ్చేయండి. Super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఒక
చిన్న గ్రూప్ డిస్కషన్ పెడదాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీట్ గా మాట్లాడదాం, సెట్ చేద్దాం, వీలైతే మా ఆవిని చంపేద్దాం, మిమ్మల్ని కొత్త ఆవిలుగా పెట్టుకుందాం చెప్పేద్దాం. ఎలా? మా ఆవిడ మాట్లాడితే బంగారు అడుగుతుంది, నీకు డైమండ్స్ కొని ఇస్తాను, మా ఆవిని కూడా చంపేస్తాను, నీకు ఓకేనా? సిగ్గుపడుతున్నావా? ఓకేనా? సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకి ఇది బ్యాంకాక్, నీ నాకు సిగ్గులేదు చూసావా? ఒకసారి తీయచ్చు కదా. ఇంట్లో మీ ఆవిడుంది ఏమన్నదా? ఆవిడంట. అందుకే కదా బ్యాంకాక్ వచ్చింది. మీ ఆవిడుంది కదా, ఇలా చేయడం తప్పు కదా. మా ఆవిడని వదిలేసి వచ్చాను కదా. అయ్యయ్యో, మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? దాన్ని ఇందాక చంపేసి వచ్చాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో. మా ఆవిడ బంగారు అడుగుతుంది, నేను నీకు డైమండ్స్ కొనేసి ఇస్తాను, నీకు ఓకేనా? నాటి బాయ్. నువ్వు కూడా బాగా నాటి. నాకు ఒక ముద్దెత్తవా? ఏ మీ ఆవిడ ఏమన్నదా? ఇచ్చి కొడేస్తాను బాటిల్ నా దగ్గరికి వచ్చిందంటే. మీ ఆవిడని చంపడం తప్పు కదండి. ఎవరన్నా తప్పని. పిల్లలు చంపేస్తారా? నేను చెప్పాను కదా వీళ్ళ అన్యాయాల గురించి. ఇప్పుడు కానీ ఇలాంటి మొగుళ్ళతో కాపురం అవసరం మీకు? అంతేకా, వీళ్ళు అసలు మా మొగ్గులేంటి, వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. నడవండి ఆడోళ్ళారా. ఏంట్రా పిల్లలు అలా వెళ్ళిపోయారు? అదే కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, కర్మ. మనకి ఇష్టమైన కట్టం పదండి. ఈవెంట్ అయిపోయిందిగా, డబ్బులు అడుగుదాం. ఈవెంట్ అయిపోయింది, మరి మా పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఏంట్రా ఇచ్చేదే? ఫోన్ మా పిల్లలు రారు, మీకు రావాల్సిన డబ్బులు రావు. ఇదేంటి సార్ అన్యాయం? చూడండి బ్యాగ్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో. ఆ నేసుకుని వెళ్ళు, ఆ నేసుకుని వెళ్ళు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వరా సార్ మాకు? ఆరిస్తే అరుపులు వస్తాయి కానీ డబ్బులు రావు. గెట్ అవుట్. ఎప్పుడైనా డబ్బులు ఎగ్గొడితే ఏడుతారు, ఇయ్యాలేంటండి నవ్వుతున్నారు? మనకి డబ్బులే పోయాయి, వాళ్ళకి పెళ్ళాలే పోయారు. మరి నా మొగుడు? నువ్వు రైట్ కెళ్ళి ఓకే. లెఫ్ట్ తీసుకో. ఓకే. ఎరుపు నువ్వు సుధాకర్ ఉంటాడు. ఇక్కడ వేస్ట్ గానీ లెట్స్ గో టు బ్యాంకాక్. బ్రహ్మాజీ గారు అడిగినట్టుగా మీకోసం డెఫినెట్ గా ఒక మంచి లవ్ సాంగ్ పాడతాను సార్. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. పూలయదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక హోపదే నా హృదయం ఇక హోపదే నా హృదయం. సత్యం సత్యం పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేలే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా.